ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి నవంబర్ 10, 11 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు, జాగ్రత్త. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది, ఈ 2 రోజులు వీరు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే అద్భుతంగా గోచరిస్తున్నాయి. మీ జీవితంలో కొన్ని సానుకూలమైన మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి. మీ యొక్క కష్టాలు బాధలు దూరం అయ్యి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో నవంబర్ 10, 11 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఒక వ్యక్తి వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు అయితే గోచార ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. అనుకున్న పనులన్నీ మీకు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరి ముఖంలో ఏదో తెలియని ప్రత్యేకమైన తేజస్సు అనేది ఉంటుంది. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చాలా ధైర్యవంతులు. ఈ ధనుస్సు రాశివారు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశివారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. జాలి గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క మంచితనమే వీరిని కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల
కొంతమంది వ్యక్తులు వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరికి తోచిన సహాయాన్ని వీరు చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు, వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరిని అధికంగా మోసం చేస్తారు. అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను ఎదుర్కొంటూ ఉంటారు. అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వదిలేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ధనుస్సు రాశి వారికి నవంబర్ 10, 11 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల మీ జీవితం అనేది మారబోతుంది. ఈ 2 రోజులు గోచార ఫలితాలు అయితే మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఈ ఒక్క పరిహారం చేయండి, ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో గురు గ్రహ ప్రభావం అయితే అంతగా వీరికి లేకపోవటం వల్ల కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొనవలసిన అవకాశాలు ఉన్నాయి. అయినా సరే మీరు వాటిని అధిగమిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉంటే ప్రతి పనిలో సక్సెస్ వస్తుంది, విజయం పొందుతారు. గురువు అనుకూలత పొందాలి అంటే ఈ సమయంలో ఈ పరిహారం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో సాయిబాబా, శివుణ్ణి ఎక్కువగా మీరు పూజించండి. అలాగే పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పండ్లు మీరు దానం చేయండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయడం వల్ల గురువు అనుకూలత పొందుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీరు కోరుకున్న రంగంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న వ్యాపారం సక్సెస్ అవుతుంది. అయితే ఈ సమయంలో మీ జీవితానికి ఒక మంచి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రేమ కూడా లభిస్తుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నారు. ఒక ఊహించని అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది. అయితే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. మీ జీవితంలో మీలో చిరునవ్వు తేబోతుంది ఆ వ్యక్తి. అయితే ఈ సమయంలో మీ ప్రతి సమస్యకు వారు తోడుగా ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే వారు మీకు మంచి సలహాలను, ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే సూచనలను వారు ఇస్తారు. వారు మంచి సలహాలను, మంచి సూచనలను, మంచి గైడెన్స్ని కూడా ఇస్తారు. ఈ సమయంలో మీరు చేసిన పూజలకు, మీరు చేసిన దానాలకు మంచి ఫలితం రాబోతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల ప్రతి సమస్య తొలగిపోతుంది. కే అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి ఈ రాబోతున్నారు. వారి వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. కే అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో సాయిబాబా ఆరాధన, శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.